దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మధ్యాహ్నం సెషన్లో ప్రతిరోజు కూడా సందేహాలకు నివృత్తి చేయడం జరుగుతుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. దయతో గమనించండి, చాలామంది బయట తిరగడం, అటు ఇటు తిరగడం ఇలా చేస్తున్నారు. వచ్చింది వాక్యం వినడానికి. సంపూర్ణంగా మనం ఏం చేయాలి? వినాలి, లోబడాలి, నేర్చుకోవాలి. ఈ విలువైన సమయం మళ్ళీ కావాలనుకుంటే రాదు. ప్రతి క్షణం విలువైంది. కాబట్టి మీ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మా వంతు ప్రయత్నం చేసేందుకు కష్టపడతాం. చాలా సందేహాలు వస్తున్నాయి. ఆన్లైన్లో కూడా 8500006349 నెంబర్కి వాట్సాప్ చేస్తున్నారు. చేయండి, వాట్సాప్ చేయండి. మ్యాక్సిమం ఈ 6 రోజులు డౌట్ క్లాస్ ఉంటుంది. నాకు గొంతు ఇబ్బంది అవ్వకూడదు, సో అందుకే మెల్లిగా మాట్లాడతాను. కూర్చొని చెప్పనులే, ప్రస్తుతానికి భరించగలను. భరించలేనప్పుడు కూర్చుంటాను. అదే చెప్పాను మీకు. ఈ నొప్పి భరించలేను అన్నప్పుడు కూర్చుంటాను. అండ్ కాలు బాగా స్వెల్లింగ్ ఉంది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను ప్రస్తుతానికి. అయినా తప్పదు, దేవుని జ్ఞానం పంచాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక తప్పకుండా నేను ఈ యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. డాక్టర్ల రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు వెళ్ళొచ్చా హాస్పిటల్కి. నాకు రెస్ట్ కుదరదండి. 6 రోజులు ఇంకా రెస్ట్ ఉండదు. తర్వాత తీసుకుంటాను రెస్ట్. సో కాబట్టి కాలు పైకి పెట్టి కూర్చోమన్నాడు. అంటే ఇక్కడ పెట్టాలి ఇప్పుడు నా కాలు. అది అవ్వదు. సో దేవుడు చూసుకుంటాడు. మనం ఆయన పనిలో ఉన్నాం, మనకేం భయం లేదు. రైట్, ఇప్పుడు ప్రార్థన చేసుకుని సందేహాలు నివృత్తి చేద్దాం. చాలా ఉన్నాయి చాలామందికి. అన్ని సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మెల్లిమెల్లిగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మీ సేవకుని నిలువబెట్టుకుని చక్కటి వర్తమానాన్ని వినిపింపజేశారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయం అనుగ్రహించండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి తండ్రి. మీ మాటలలోని మాధుర్యం ఎరిగిన వారికి అవి గొప్పగా కనబడతాయి. ఆ మాధుర్యం అర్థం కాని వారికి అవి చులకనగా అగుపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ తండ్రి, మీ యొక్క సత్యాన్ని గ్రహించగలిగే జ్ఞానం, వివేకం అందరికీ అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభా, మీ పిల్లల సందేహాలు నివృత్తి చేయబడి మీ ఆలోచనల పట్ల, మీ మాటల పట్ల వారికి మరింత భయము, భక్తి కలుగునట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, ఒక్కో ప్రశ్న నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కంగారు పడొద్దు. చాలామంది ప్రశ్నల మీద ప్రశ్నలు తెగ పంపించేస్తున్నారు. ఏం ఇబ్బంది లేదు. వీళ్ళని బట్టి ప్రతిదానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకి ఈ 5 రోజుల టైం ఉంది. ఎవ్రీడే మధ్యాహ్నం పూట డౌట్ల క్లాస్ జరుగుతూనే ఉంటుంది. అందులో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే వాటికి కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాల్లో బూతులున్నాయి. ఆగండి, ప్రశ్న చదవనివ్వండి. బూతులున్నాయని చాలామంది అంటున్నారు. ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు. వారికి సమాధానం ఎలా చెప్పాలి? రైట్, ఇప్పుడు నిజంగానే బూతులు ఉన్నాయో లేదో చూద్దాం. బూత్ అంటే ఏంటి చెప్పండి. ముందుగా బూత్ అంటే ఏంటో తెలియాలి. బూత్ అంటే ఏంటో తెలిస్తే బైబిల్లో బూతులు ఉన్నాయో లేదో అర్థమైపోద్ది. బూత్ అంటే ఏంటి? సమాజం వినటానికి ఇష్టపడని పదాన్ని ఏమంటాం? బూతు అంటాం. అంటే సమాజం అంటే అందరూ కాదు, మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నంబర్ ఆఫ్ ద పీపుల్, విలువలు కలిగిన వారు, వ్యక్తిత్వం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు వినటానికి కూడా ఇష్టపడని జుగుప్సాకరమైన మాటలను బూతులు అంటారు. అంతేనా? ఫస్ట్ మనం దానికి ఇవ్వాల్సిన డెఫినేషన్ అంతే కదా? అంతేనా? అంతే. భాషను బట్టి బూతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు భాషలో గడ్డి అనే పదం ఉంది. ఈ గడ్డి అనే పదం మనకి గడ్డిలాగే వినబడింది. ఏమైనా ఇబ్బంది అనిపించిందా? నేను గడ్డి అన్నాను, పర్లేదు, ఆ క్వశ్చన్ అయిపోయిందిలేండి. గడ్డి అన్నాను, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు కదా. ఇదే పదాన్ని మీరు అరకు లోయలోని ఒక తెగవారు ఉంటారు,
అంటే వాళ్ళు మన తెలుగు మాట్లాడరు, అరకులో దాటిన తర్వాత ఉంటారు వారు, అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి గడ్డి అన్నారనుకోండి, చెత్త కొట్టి చెవులు మూసి పంపించేస్తారు. బూత్ అది. అంటే భాష, ఒక భాష, ఆ పదాలు వాడుకలో వాళ్ళు వేరే విధంగా వాడుతున్నారు, మనం వేరే విధంగా వాడుతున్నాం. ప్రాంతాన్ని బట్టి ఆ భాషలకు అర్థాలు మారిపోతాయి. కొన్ని భాషలకు పవర్ పెరిగిపోద్ది, కొన్ని భాషలకు పవర్ తగ్గిపోద్ది. అంతెందుకు, తెలంగాణలో బొక్కలు ఇరిగిపోతాయి అంటారు. ఎలా ఉంది ఈ మాట ఇప్పుడు? ఆంధ్రాలో ఇబ్బందిగా ఉంటుంది. ఏందండి ఇది, భాష మాట్లాడకూడదు కదా సేవకుడు, బొక్కలు అంటాడు ఏంటండి, బూతు కదండి అంటాం మనం, అంతే కదా. కానీ ఆంధ్రాలో దాన్ని బూతుగా వాడుతున్న తెలంగాణలో నార్మల్ మాట్లాడతారు వాళ్ళు. మా లడ్డు బాబులు ఉన్నారు ఇక్కడ, మామూలు మాట్లాడతారు, నార్మల్గా మాట్లాడతారు. అంతే, పెద్ద విషయం కాదనమాట అది. అంటే ఆ పదం పెద్ద విషయం కదండి. ఎముకలు, బొక్కలు అంటే ఏంటి, బోన్స్, ఎముకలు, బొక్కల కూర అంటారు. బొక్కల కూర అంటే ఏంటి, ఎముకల కూరని, అంటే మూలుగులు, మనం మూలుగులు అంటాం కదా. సో అలాగా పెళ్ళిళ్ళలో అది ఆ పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. మీకు ఏమర్థమవుతుంది ఇప్పుడు? బూతు అనేది ఒక సమాజంలో ఆ పర్టిక్యులర్ సమాజానికి, ఆ పర్టిక్యులర్ ప్రాంతానికి, ఆ పర్టిక్యులర్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ చేయబడి ఉంది. అలా రిజిస్టర్ చేయబడిన దాన్ని బూతు అంటారు. అలా సంస్కారహీనంగా మాట్లాడిన దాన్ని బూతు అంటారు. కొన్ని పదాలు మనకు తెలియనప్పుడు అది మనకు అసలు ఏమనిపించదు. అర్థాలు తెలియకపోతే ఏమనిపించదు, అర్థాలు తెలిస్తే మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది. అర్థమైందా? కొన్ని ఇంగ్లీష్ బూతులు ఉంటాయి, మనకు అర్థాలు తెలియవు. కొన్ని సంస్కృత బూతులు ఉంటాయి, మనకు అర్థాలు తెలియవు. అర్థాలు తెలియవు కాబట్టి గౌరవంగా అనుకుని వెళ్ళిపోతాం. అదే అర్థం తెలిస్తే చిత్తకోటి చెవులు మూసేస్తారు. అంతెందుకు, ఆ మధ్య టీవీలో ఒక ఆయన మాట్లాడుతూ పెళ్లిలో చదివే మంత్రానికి అర్థం చెప్పాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున తంతే భద్రాతే శుభకే సంజీవ సరదాం సంథింగ్ ఏదో ఉంది, నాకు పూర్తిగా రాదు అది. ఆ పదానికి అర్థం చెప్పాడు. ఆ పదాలు తెలుగులో కానీ మీకు వివరిస్తే మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వలేరు. తెలుగులో వాటి అర్థాలు వేరేగా ఉన్నాయని టీవీ 9లో దాని మీద పెద్ద డిబేటే జరిగింది. కానీ ఇన్నాళ్ళు మనం ఆ పదాలను ఎలా విన్నాం? చాలా పవిత్రంగా, చాలా అర్థవంతమైనవిగా, చాలా విలువైనవిగా మనం విన్నాం, అవునా? కానీ అక్కడ దాని అర్థం చెప్పిన తర్వాత అవునేమో ఇదేదో కొంచెం తేడా కనపడుతుంది ఏంటి, కొంచెం తేడా కనపడుతుంది ఏంటి, శుభగే అంటే అదేదో బూతట కదా, ఈ బూతు పదం ఎలా అంటే వాడకూడని పదం అట కదా అని అనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇష్టంతో చదివిన వాడికి, ఇష్టం లేకుండా చదివిన వాడికి చాలా తేడా ఉంది. ఇష్టంతో చదివిన వాడు సందర్భం ఏంటి అని ఆలోచిస్తాడు. ఇష్టం లేకుండా చదివిన వాడు ఇంకా దాని మీద ద్వేషంతో చదువుతాడు కాబట్టి ఇక తేడాగానే కనబడుద్ది. మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. తలకాయిందా అని నేను అందరిలో మిమ్మల్ని అన్నాను అనుకో, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు? తలకాయ ఉందా అన్నాను నేను మిమ్మల్ని, ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? హట్ అవుతారు. ఇదే మాట నేను మటన్ కొట్టుడి దగ్గరికి వెళ్ళంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు, తలకాయ కొట్టిస్తాడు మనకి. అంటే అదే ఆ పదాన్ని తలకాయ ఉందా అని అనగానే నేను నిన్ను మటన్ కొట్టోడి దగ్గర అడిగితే ఒకలా ఉంది, నీ దగ్గర అంటే మరోలా ఉంది. సో అలాగే ఈ పదాలు వాటి అమరిక సందర్భాలను బట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం బైబిల్ గ్రంథంలో ఏమనుందో ఒకసారి చదువుదాం. అందరూ తీసి చదవండి. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. చాలు అంటే ఇవి ఈ 2-3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తెలుగులో మనం చూస్తున్నది తెలుగు బైబిల్ కదా.
ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్ చూద్దాం, హీబ్రూ వెర్షన్ కూడా చూద్దాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ నేను చదువుతాను. 23:1-2 వచనాలు. 2 నుంచే కదా చదవమన్నారు వాళ్ళు. 2, 3 కూడా చూద్దాం. దే బికేమ్ ప్రాస్టిట్యూట్స్ ఇన్ ఈజిప్ట్ అన్నాడు. అంటే ప్రాస్టిట్యూట్స్ అంటున్నారు వాళ్ళని, అంటే వ్యభిచారులు. ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి? వ్యభిచారి. వాళ్ళు వ్యభిచారులుగా మారిపోయారు. వాళ్ళు వాళ్ళ యవ్వన కాలంలో ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డారు అని ఉంది ఇంగ్లీష్లో. ఎంగేజింగ్ ఇన్ ప్రాస్టిట్యూషన్ ఫ్రమ్ దేర్ యూత్. అక్కడ నుంచి వాళ్ళు చేస్తూనే వచ్చారు. ఇన్ దట్ ల్యాండ్ దేర్ బ్రెస్ట్స్ వర్ ఫాండిల్డ్ అంటాడు. దేర్ బ్రెస్ట్స్ వర్ ఫాండిల్డ్ అంటే వారి యొక్క స్తనములు నలపబడ్డాయి అనే పదం వాడబడింది ఇక్కడ. యాక్చువల్లీ సభ్య సమాజంలో ఈ పదాలు వాడకూడదు కదా, బూతు కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ సభ్య సమాజం అంతటికీ గొంతెత్తి చెబుతున్నటువంటి సందర్భం కాదు ఇది. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సందర్భాన్ని అలా చెప్పట్లా. ఉదాహరణకి చాలా ఓపెన్గా చెప్తాను ఈ విషయాన్ని, ఓపెన్గానే వినండి. ఎందుకంటే చాలామంది ఓపెన్గానే బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు కాబట్టి నేను ఓపెన్గానే చెప్తాను. ఇంకా నేను ఇతర గ్రంథాల గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ ఎవడైనా వేరే విశ్వాసానికి చెందినవాడు కనుక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒకవేళ బైబిల్ ఇలా అలా అంటే కనుక అతని పుస్తకాలు కూడా ఓపెన్ చేద్దామని అంటాను నేను. నీ పుస్తకాలు కూడా ఓపెన్ చేద్దాం, అందులో ఏముందో చూద్దాం, అప్పుడు ఇది నీకు బూతులా కనబడుతుందా కనబడట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటాను నేను. సరే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అడుగుతున్న వ్యక్తి ప్రేమపూర్వకంగా అడిగితే సమాధానం సాత్వికంగా చెప్పాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ అడుగుతున్న వ్యక్తి కావాలని అతని మనసులో ఒక దురుద్దేశం పెట్టుకుని అడిగితే మాత్రం అది ఖచ్చితంగా తప్పు. అన్నిటినీ పాజిటివ్ దృక్పథంతో చూడాలి, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇక్కడ వారి యొక్క ఏదైతే అంతరంగికంగా వారి ఆలోచనలు భ్రష్టు పట్టిపోయాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెబుతున్నాడు. డైరెక్ట్గా ఈ స్త్రీలు ఉన్నారని కాదు అక్కడ. వాళ్ళు ఫిజికల్గా చరిత్రలో ఉన్న స్త్రీలు కారు. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడబడుతుందంటే యూదులు అనే ఒక జాతి, ఇస్రాయేలీయులు అనే ఒక జాతి, 2 జాతుల్ని 2 స్త్రీలతో పోల్చి చెప్పేటువంటి క్రమం ఇది. పోలిక అంటారు. ఇంతకీ పోలుస్తున్నది ఎవరితో? మంచి ఉత్తమురాలైన గృహిణితో పోల్చాడా? ఉత్తమురాలైన గృహిణితో పోల్చాడా? పోల్చలేదు. మరి ఎవరితో పోల్చాడు? జారత్వం చేసే స్త్రీలతో పోల్చాడు. అంటే వ్యభిచారులు. ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు? వ్యభిచారులు. పోల్చబడిన సందర్భం వ్యభిచారులతో పోల్చాడు. వ్యభిచారుల జీవితాల్ని సాధారణ స్త్రీలకు ఆపాదించడం మంచి పద్ధత కాదు. అంటే వ్యభిచారుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వ్యభిచారం చేసే స్త్రీల జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా నడుస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పటి సాహిత్యం కాదు ఇది. ఎప్పటి సాహిత్యం ఇది? దాదాపు 2600 లేదా 2500 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి సాహిత్యం ఇది. ఆ సాహిత్య రచనలో ఆనాటి యూదులకు అర్థమయ్యే విధంగా వేశ్యలు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఆ వేశ్యల జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే. వారి చనులను నలిపిరి అన్న పదం ఉండగానే అంటే వాళ్ళ బ్రెస్ట్ పట్టుకుని నలిపేశారట, ఇలాంటి బూతు పదాలు బైబిల్లో ఉన్నాయి, ఇవి రాయొచ్చా అని అడుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని కావ్య గ్రంథాలు, కొన్ని సాహిత్యం అని చెప్పబడుతున్నటువంటి గ్రంథాలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. అవి మనం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అవి వాళ్ళు చదివారో మరి చదవలేదో నాకు తెలియదు. కానీ ఇది వర్ణన మాత్రమే. మానవ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి శృంగారం అనేది ఒకటి ఉంది. సెక్స్ అంటారు దాన్ని తెలుగులో, తెలుగులో శృంగారం అంటారు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్నంత వరకు లీగల్. భార్యాభర్తల మధ్య నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు? ఇల్లీగల్ అంటారు. దాన్నే బైబిల్ భాషలో వ్యభిచారము అన్నాడు. వ్యభిచారము అది భార్యాభర్తల మధ్య జరిగితే లీగలే. అదేం తప్పు కాదు. ఆ శృంగారం అనేది తప్పు కాదు. అందరి భార్యాభర్తల జీవితాల్లో అది జరుగుతుంది. కాకనే మనం పుట్టాం. అమ్మా నాన్నల జీవితాల్లో కూడా ఆ సంసార ధర్మం అనేది నిర్వర్తించబడింది కనుకనే మనం పుట్టాం. లేకపోతే మనం పుడతామా? పుట్టం. అంటే ఇది ఆదాము హవ్వల దగ్గర దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. అతడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే మాట అందంగా చెప్పబడినటువంటి మాట, వాళ్ళ సెక్సువల్ లైఫ్కి సంబంధించినటువంటి మాట.
భార్యను హత్తుకొనును. వారిరువురు ఏమవుతారట? ఏక శరీరమై ఉంటారు. వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండిస్తారు. ఇది వ్రాయబడినటువంటి విషయం. ఇదే విషయం లీగల్గా ఉన్నంతసేపు ఓకే. ఎప్పుడైతే ఇల్లీగల్ ట్రాక్లోకి వెళుతోందో అప్పుడు మనం దాన్ని అపోజ్ చేస్తాం. లీగల్గా జరిగినప్పుడు ఎవడో అపోజ్ చేయడు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడితో వ్యభిచారం చేస్తున్నప్పుడు తప్పుపడతారు జనాలు. కానీ అదే జనాలు ఆ స్త్రీ పురుషులిద్దరిని శోభనం గదిలోనికి పంపించి మీరిద్దరూ ఏకమవ్వండి అని చెప్తారు. అంటే అది లీగల్, ఇదేమో ఇల్లీగల్. ఇప్పుడు ఇదే లైఫ్ని వీళ్ళు జీవనోపాధి చేసుకుని ప్రాస్టిట్యూట్స్గా బ్రతకటానికి వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళకి గౌరవం ఉంటుందా? ఉండదు. వాళ్ళ ఒక పురుషుడితో సంబంధం కలిగి ఉంటారా? ఉండరు. వాళ్ళను నిజంగానే ఇలా ట్రీట్ చేస్తారా? చేయరా? ఇక్కడ వ్రాయబడిన విధంగా ఇలాగే ట్రీట్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఆ రోజుల్లో చాలా చులకనగా జరిగేది. అంతెందుకు, మన భారతదేశంలో కూడా దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి ఉండేది. దేవదాసి వ్యవస్థ. ఈ దేవదాసి వ్యవస్థలో కొంతమంది అమ్మాయిల్ని ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి దేవుడికి వివాహం చేసామని చెప్పి ఆమెను గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుభవించేవారు. వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా తండ్రి లేని వారుగా ఉండేవారు. భర్త ఎవరంటే దేవుడు. మొన్న ఈ మధ్య జోగినీలు కొంతమంది గొడవ కూడా చేశారు. ఏమండి, మా భర్త ఏమో దేవుడు, మాకు ఏదైనా అడిగితేనేమో సర్టిఫికేట్ తెచ్చుకోమంటున్నారు, మేము దేవుడు భార్యలో, మాకేమో సర్టిఫికేట్లు లేవు, నీ భర్త ఉన్నాడు, ఆ సర్టిఫికేట్ ఇవ్వమంటే మాకు భర్త ఎక్కడ ఉంటాడు అని అడిగినటువంటి విషయాలు డైరెక్ట్ పేపర్లలో వచ్చాయి, న్యూస్లో వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ సాహిత్యాన్ని సాహిత్యంగా తీసుకోవాలి. నేటి సాహిత్యం కాదు ఇది. దాదాపు 2700 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి సాహిత్యం. వ్యభిచారుల జీవన శైలిని గురించి చెప్పబడినటువంటి సాహిత్యం. వ్యభిచారుల చనులను నలిపిరి అన్నాడు. అవును, వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. అవి కూడా నిజం కాదు. అంటే డైరెక్ట్గా ఒక వ్యభిచారం తీసుకొచ్చి చెప్పిన మాట కూడా కాదు. ఈ వ్యభిచారం అనేది పోల్చబడుతోంది. ఎవరితో పోల్చబడుతోంది? దారి తప్పిన యూదులతో, దారి తప్పిన ఇశ్రాయేలీలతో పోల్చబడుతోంది. అది ఇప్పుడు ఈ నీతులు శుద్ధులు మాట్లాడేవాళ్ళు, ఇది ఇంత చిన్న విషయం, దీన్ని బూతు గ్రంథం, ప్రతోడు బైబిల్ బూతు పుస్తకం, బైబిల్లో బూతులు ఉన్నాయి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ బైబిల్లో అవి బూతులు ఏం కావు, అవి బూతులు కావు. నిజంగా జరిగే వాస్తవాన్ని ఇక్కడ రాశాడు. ఉదాహరణకి ఏదైనా సంఘటన జరిగి ఒక విషయం కోర్టుకి వెళ్ళింది అనుకోండి, కోర్టులో లాయర్లు కానివ్వండి, జడ్జిలు కానివ్వండి పిన్ టు పిన్ అడుగుతారు. వాళ్ళకి అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. అవి బూతులు అనడానికి లేదు. అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిన్ టు పిన్ అడుగుతారు. అవేం బూతులు కాదు అది. ఇప్పుడు ఒక స్త్రీ యొక్క దేహాన్ని తండ్రి చూస్తాడు, తల్లి చూస్తాడు, వైద్యుడు కూడా చూస్తాడు. అందుకే వైద్యుడు తల్లితో సమానం, తండ్రితో సమానం అనే నానుడి కూడా సమాజంలో ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని బూతుగా చూసి ఒక స్త్రీ యొక్క దేహాన్ని చూశాడు అంటే అది ఆ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. వాడు ఏ దృష్టికోణంతో చూశాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉండాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి. మెచ్యూరిటీ లెవెల్స్ అంతెందుకు, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా పాటలు ఉన్నాయి. ఈ సినిమా పాటల్లో బూతులు లేవా? వాటిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరు. నిన్న మొన్న ఎవరో బడా హీరో సినిమా గురించి ఫేస్బుక్లో నేను ఇందాకనే చదివా పోస్టు. ఒక బడా హీరో స్త్రీల గురించి చెప్పమంటే డైలాగులు చెబుతాడు, చెతక్కొట్టి చెవులు మూసేస్తాడు, అంత బాగా చెప్తాడు డైలాగులు. స్త్రీ అంత గొప్పది ఎంత గొప్పదని ఒక బూతు పాట ఈ సంక్రాంతి సినిమాలో ఏదో పెట్టాడట. ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో వీడియో చేశాడు, ఈ బూతు పాట నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని. మరి అది ఎంజాయ్ చేస్తున్న ప్రజలు ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య ఊ అంటావా అనేదో ఒక పాట వచ్చింది, దాన్ని కూడా ఎంజాయ్ చేశారు, దాన్ని మార్చారు. దాని మీద నేను ఒక వీడియో కూడా మాట్లాడాను. ఎవడో ఒక ఆయన క్రిస్మస్కి పాడేసాడు, అది ప్యారడీ చేసి, అప్పుడు మాట్లాడాను కదా. సో అలాగా ఈ బూతు పదాలు అనేవి సమాజం నిండా ఉన్నాయి. ఇప్పుడు బూతు అంటున్నవాడు నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు. వాడు గట్టిగా మాడితే కామెంట్లో కూడా బూతులు పెడుతుంటాడు. ఇప్పుడు బైబిల్లో బూతుంది అని మాట్లాడుతున్న నువ్వు నీ హృదయం నిండా అన్ని బూతులు ఎందుకు పెట్టుకున్నావు? నా పాయింట్ అర్థమైందా నీకు? నీ హృదయం నిండా అన్ని బూతులు పెట్టుకొని బైబిల్లో బూతుంది అంటాడు ఏంటండి, నాకు అర్థం కాదు. సో బైబిల్లో బూతు లేదు, వాస్తవాలు ఉన్నాయి. అది వాస్తవం. అది ఇలా జరిగింది అని చెప్పటానికి ఒక వాస్తవాన్ని రాశాడు అంతే తప్ప అవి బూతులైతే కాదు. దాన్ని పాజిటివ్గా ఆలోచన చేస్తే అవును కదా, ఈ సాహిత్యం ఇలా ఉంది, వాళ్ళకి జరిగిన విషయాన్ని చెప్పాడు అంతే తప్ప ఇందులో మనం వినకూడనంత. అతను ఎవరో రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చి ఆయన ఉంటాడు, మైండ్ సరిగా పనిచేయదు ఆయనకి.
ఏమైనా అంటే ఏదో పెద్ద జ్ఞానిలా ఫీల్ అవుతారు. నిజంగానే పాపం మైండ్ సరిగా పనిచేయదు. నాకు దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడోకప్పుడు ఆయనకి ఖచ్చితంగా మానస హాస్పిటల్కి తీసుకెళ్ళి రాజమండ్రి రామారెడ్డి గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా నా సొంత డబ్బులతో ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. చాలా జాలి నాకు ఆయన అంటే. ఎందుకంటే పాపం ఎవరు ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు ఆయనకి. సో ఎప్పుడైనా నాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా రామారెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్ళి కరెంట్ అయినా పెట్టిస్తాను ఆయనకి. అప్పుడైనా ఆయన ఏమైనా మారతాడేమో, మరేమైనా బాగుపడతాడేమో చూడాలి. సో ఆయన కింద బోలెడంత నలుపు పెట్టుకొని రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాడు. పోనీ మాట్లాడదాంరా అంటే రాడు, పోనీ కూర్చుందాంరా అంటే రాడు. ఏమైనా అంటే మళ్ళీ ఏమంటాడు, ఏదో 30 తరాల నుంచి క్రైస్తవులు అయి ఉండాలంటాడు. అట్టట్ట కుదురుద్దిరా నాయన అంటే అట్టే కుదురుద్ది అంటాడు. సో ఇలా ఉంటుంది ఆయనతోటి. ఆయన కూడా అంటాడు, పిల్లల్ని పెట్టుకుని చదివించుకోగలరా బైబిలు? మీకేమైనా దమ్ముందా? పిల్లలు పెట్టి చదివించగలరా? ఇంట్లో వాళ్ళని పెట్టి చదివించగలరా అంటాడు. ఇదే మాట నేను కానీ ఆయన గురించి మాట్లాడితే ఎంత బాధపడిపోతాడో. నాకు ఆయన ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఒక సమూహాన్ని నేను బాధ పెట్టడం ఇష్టం లేక నేను మాట్లాడలేదు అంతే. పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి, పిల్లల్ని పెట్టి చదివించుకోలేనివి, భార్యను పెట్టి చదివించుకోలేని సాహిత్యాలు ఉన్నాయి. కాదని ఎవడ ఉన్నాయి. నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. సో కాబట్టి ప్రతిదాన్ని భూతత్వంలో చూసి ఈ గందరగోళం అవసరమా? ఈ గందరగోళం అవసరం? పోనీ అక్కడ ఏమైనా ఇలాంటి బూతు పదాలతో మీరు చెడిపోండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? మీరు వ్యభిచారాలు చేయండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? అసలు ఇచ్చకప్ మాటలు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. పోకిరి మాటలు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. డబల్ మీనింగ్ డైలాగులు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. ముసలమ్మ ముచ్చట్లు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. సో ఎక్కడా కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నోటి మాటకు కూడా లెక్క ఉంటుందిరా బిడ్డ అన్నాడు. రాత్రికి ఒక పాట వస్తుంది, మంచి పవర్ఫుల్ పాట. చాలా రోజుల తర్వాత వస్తుంది పాట మీకు. బట్ గట్టిగా ఉంటుంది, ఆటం బాంబులాగా. మంచి షూట్ చేస్తున్నారు, అవ్వాలి. మరి ఇంకా అయిపోతే సాయంత్రం వేసేస్తాం, అవ్వకపోతే రేపు దాకా ఎదురు చూడాలి మీరు. పాపం పాలసనాన్ని చేతుల మీద వేసేద్దాం అనుకున్నాం. పాలసనన్న నేను ఆ అంకుల్ జడ్సన్ అంకుల్ కలిసి రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం, కానీ మరి అయితే అవుతుంది. సో ఇది విషయం. సో కాబట్టి ఇది పాయింట్ ఏంటంటే, బూతులు అనేవి బైబిల్లో లేవు. అసలు బూతులు మాట్లాడొద్దని చెప్పింది బైబిల్. కొలసి పత్రికలో మీ నోట బూతులు వద్దు అన్నాడా లేదా? మీ నోట బూతులైనను, కొలసి పత్రిక చదవండి ఒకసారి. కొలసి పత్రిక, దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటాడా? ఎఫెసు పత్రికలో ఉన్నాడా? కృతజ్ఞావచనమే మీరు ఉచ్చరించాలి, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. ఎఫెసు పత్రిక 5:4 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. మీరు బూతులైనను పోకిరి మాటలను పుట్టినోట్లు ఏమన్నాడు? వెర్రి మాటలు అన్నాడా లేదా? సరసోక్తులు బావమరదల సరసాలు ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్తలకు పేటరేకిపోతుంటారు కొంతమంది, అవునా కదా? అలాంటి వద్దు అన్నాడు. కొంతమంది శోభనాల దగ్గర పేటరేకిపోతుంటారు, ఒకడు మంచం కింద దూరుతుంటాడు పెద్ద క్రైస్తవుడు. ఉన్నారు అలాంటి వాళ్ళు క్రైస్తవులు. అంత మనకు అవసరం అది, మంచాల కింద దూరటాలు. కొంతమంది ఏమో అక్కడే కూర్చుంటారు, వెళ్ళి స్వీట్ తిన్నాకు వచ్చానంటాడు. అదన్నాడు, ఆ తలకాయ పూట అంతా మనం అది డిగ్నిఫైడ్గా ఉండవు. కొన్ని ఇరిటేషన్ వస్తాయి అన్నమాట కొన్ని చూస్తుంటే. అంత ఇరిటేట్ అయిపోయి అలాంటి సరసాలు అవసరమా అంటే, అలవాటు అయిపోయిన ప్రాణం అండి అంటాడు. ఇప్పుడు ఆల మంచం కింద నువ్వు దూరడం అంటే దరిద్రం, మంచి పద్ధతి కాదు కదా అది. ఇప్పుడు డబ్బులు ఇస్తే కానీ బయటికి వెళ్ళాలంటారు కొంతమంది. ఇదేటో మరి నాకు అర్థం కదా. 4 పీకేయాలి వాళ్ళని. నీకు డబ్బులు, వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు? ఇవన్నీ ఏదో సరదాగా ఎడుతున్నారు అనుకోండి. అవి కూడా వద్దన్నాడు బైబిల్లో. ఎందుకురా నాన్న అలాంటి పిచ్చి పనులు చేయకండి, డిగ్నిఫైడ్గా ఉండండి. మీరు నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటి, మీరు బ్రతుకుతున్న బ్రతికేంటి, మంచిగా ఉండండి రా నాయన, డిగ్నిఫైడ్గా ఉండండి, మీరు జ్ఞానానికి తగినట్టుగా ప్రవర్తించండి అన్నాడు. అది ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి. సరసోక్తులొద్దు, ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవన్నాడు కదా. ఇవి మీకు తగవు. ఇంత చక్కగా చెప్పిన గ్రంథాన్ని పెట్టుకొని బూతు పుస్తకం, బూతు గ్రంథం అన్నోడు బూతు. ఇంకా వాడు బతుకు బూతు, వాడి హృదయం బూతు. బైబిల్లో బూతులేవి లేవు. ఇన్ని రోజులుగా చదువుతున్నాను, చిన్నపిల్లల దగ్గర కూడా చదివించవలసిన గ్రంథమే ఇది. అంతకుమించి ఏముంది ఇందులో? అంత చెడేమీ లేదు. మీరు చూస్తున్న సినిమాల్లో పెట్టుకున్నారు బూతులు. అంటే సినిమాలన్నీ చెడ్డవని నేను అన్నసుమా, మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అన్నీ చెడ్డ సినిమాలు కాదు, మంచి సినిమాలు ఉన్నాయి. అలాగని బూత్ సినిమాలని ఎంకరేజ్ చేసి బూత్ సినిమాలని హిట్ చేస్తున్నారు, బూత్ పాటలను హిట్ చేస్తున్నారు. భయంకరంగా వినబడుతున్నాయి బూత్ పాటలు. ఎంత అశ్లీల సాహిత్యం సినిమా పాటల్లో, ఎంత అశ్లీల సాహిత్యం. ఆ సాహిత్యం వింటుంటే ఎంత ఘోరమా అనిపిస్తుంది. పచ్చి బూతులు అవి, పచ్చి బూతులు. అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు పాటల రూపంలో. పెళ్ళిళ్ళకి వేసుకుంటారు, ఫంక్షన్లకు వేసుకుంటారు, హల్దీ ఫంక్షన్లకు వేసుకుంటారు, పెద్ద మనిషి ఫంక్షన్లకి, పుష్పోతి వేడుకలకి వేసుకుంటారు. అవి బూతులు కాదా మరి సమాజంలో?
అందుకే నేను ఒక కథ రాశాను, త్వరలో ఒక సినిమా తీద్దామని నా గోల్ అది. ఇలాంటి వాటి మీదే వస్తుంది అది. ఇలాంటి వాటి మీద ఒక పాట కూడా రాశాను దానికోసం. ప్రభు చిత్తం అయితే తీస్తాను త్వరలో, ఎందుకంటే ఆ రూట్లోనే బుద్ధి చెప్తాను ఖచ్చితంగా. రైట్, ఇది విషయం. కాబట్టి బైబిల్ బూతు పుస్తకం కాదు. ఈ పాజిటివ్ యాంగిల్లో చూస్తే మీకు అది బూతులాగా అనిపించదు. అది ప్రాస్టిట్యూట్స్ అందరూ ఇలాగ ఉన్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది తప్ప అది బూతు కాదు. రైట్, గాడ్ బ్లెస్ యూ. మీకు ఈ సంగతి అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అయిపోయింది కదా ఇది. నెక్స్ట్, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మోషే చేసినట్టు సూచక్రియలు మహత్కార్యాలు ఐగుప్తు శకునగాండ్రు కూడా చేశారు కదా, ఎలా చేశారు? ఇంతే కదా క్వశ్చన్. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మోషే కంటిన్యూస్గా చేశాడు, ఐగుప్తు శకునగాండ్రు కంటిన్యూస్గా చేశారా? చెప్పాలి. చేయలా. ఐగుప్తు శకునగాండ్రు కంటిన్యూస్గా ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చేసేవాడు కంటిన్యూస్గా చేయాలి, ఎప్పుడైనా చేయాలి, అంతేనా? చేసేవాడు ఎప్పుడైనా చేయాలి. మోషే అప్పుడప్పుడు చేశాడా? ఎప్పుడు చేశాడా? ఎప్పుడు చేశాడు. అతను లైఫ్ లాంగ్ చేస్తూనే ఉన్నాడు. మోషే అనే ప్రవక్త లైఫ్ లాంగ్ చేస్తూనే ఉన్నాడు. ఐగుప్తు శకునగాండ్రు ఎంతసేపు చేశారు? పర్టికులర్ కొన్ని సందర్భాలు చేశారు, ఇంకా తర్వాత వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు కాలేదు? అది ఎందుకు అయింది? ముందుది ఎందుకు అయింది? ఈ డౌట్ వస్తే పాత నిబంధనలో తెలియని సంగతులు కొత్త నిబంధనలో చాలా రివీల్ చేయబడ్డాయి. బైబిల్ ఓవరాల్గా అర్థం చేసుకున్న వాడికి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. ఆ పాయింట్స్ ఏంటంటే, ఫరో హృదయం కఠినపరచబడుతోంది. ఫరోకి అర్థం కావట్లా, దేవుని యొక్క శక్తి ఏంటి అనేది ఫరోకి తెలియట్లా. ఫరో ఏమనుకున్నాడంటే, ఈ శకునగాండ్రు చేసేవి వాళ్ళ ఓన్ పవర్తో చేస్తున్నాడు అనుకున్నారు. దట్ ఈజ్ నాట్ ఓన్ పవర్, దేవుని అనుమతి. దురాత్మలకు కూడా కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతి ఎందుకు? ఫరో హృదయం కఠినపరచబడి ఫరో ఇది కూడా నిజమే అన్న భ్రమలోకి వెళ్ళిపోయాడే తప్ప, కాదు సర్వోన్నతుడైన దేవుని అనుమతి లేకుండా ఏదీ జరగదు అన్న వాస్తవాన్ని తెలుసుకోలేకపోయాడు. అంతెందుకు, మీకు ఇంకో చోట కూడా డౌట్ వస్తుంది. సమూయేల్ని ఆ శకునం చెప్పే స్త్రీ ఎలా రప్పించగలిగింది అంటారు చాలామంది. ఆ శకునం చెప్పే స్త్రీ సమూయేల్ని ఏం చేసిందట? రప్పించేసిందట. నిజానికి సమూయేల్ని రప్పించగలిగే క్యాపబిలిటీ ఉందంటారా ఆవిడికి? ఒక పాయింట్ మీకు చెప్పనా, సమూయేలు ఎవరి అండర్లో ఉన్నాడు? దేవుని అండర్లో ఉన్నాడు. దేవుని అండర్లో ఉన్నటువంటి ఆత్మని భూమి మీద ఉన్నటువంటి ఒక శకునం చెప్పి ఆవిడ తెచ్చేయగలదా బయటికి? ఒకవేళ తెచ్చేసిందే అనుకుందాం, ఆవిడ సమూయేలు కంటే గొప్పదని అనకూడదు. అప్పుడు ఏమనాలో తెలుసా? దేవుని కంటే గొప్పది అనాలి. ఎందుకు? సమూయేలు దేవుని అండర్లో ఉన్నాడు. దేవుని అండర్లో ఉన్న ఆయన్ని ఈమె రప్పించేయగలదేటి? ఆమె వల్ల అవుతుందేటి? అవ్వనుగాక అవ్వదు. అంటే దేవుడు అనుమతితోనే సమూయేలు సౌలుతో మాట్లాడడానికి వచ్చాడు. దానికి ఇక్కడ ఒక విషయం మీరు చూడొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. పాతాళానికి పంపాలన్నా ఆయనే, అందులో నుంచి రప్పించాలన్నా ఆయనే. ఎవరి చేతుల్లో ఇది లేదు. ఇప్పుడు శకునగాండ్రు శక్తితో చేసింది కాదు, దేవుడు అనుమతిస్తే ఆ దురాత్మకి వాళ్ళు చేయగలిగారు. ఆ శక్తి కూడా దేవుని అనుమతితోనే జరిగింది తప్ప వాళ్ళకంత సీను లేదు. అందుకే నెక్స్ట్ చేయలేకపోయారు. ఇది చూసి ఫరో హృదయం కఠినమైపోయింది. దేవుని శక్తి తెలుసుకోలేకపోయాడు,
దేవుని జ్ఞానం తెలుసుకోలేకపోతే ఇప్పటికీ కూడా చాలామంది మోసపోతుంటారు, మాయలోకి వెళ్ళిపోతుంటారు. సత్యం తెలుసుకునే పరీక్షలో నెగ్గరు, వాళ్ళు నెగ్గరు. అంతెందుకు, ఒక సందర్భాన్ని మీకు చెప్తాను చూడండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి అందరూ కూడా. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాడు ఎంటర్ అయ్యాడట. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలము, అంటే దేనికి ఎక్కువ బలం ఉందట? అబద్ధానికి. అబద్ధానికి బలం ఉంది. నానా విధములైన సూచక్రియలు, అంటే ఒరిజినల్లా డూప్లికేటా? డూప్లికేట్. అబద్ధం అని పైనే ఉంది కదా, డూప్లికేట్. తర్వాత మహత్కార్యాలు అంటే అవి కూడా డూప్లికేట్. మహత్కార్యములతోనూ నీత దుర్నీత, నీత దుర్నీత, వీటి వల్ల నీతి పుట్టదు, దుర్నీతి పుడుద్ది. యేసుప్రభు వారు ఒరిజినల్ వల్ల నీతి పుట్టింది. ఈ సాతానుగాడి డూప్లికేట్ వల్ల ఏం పుడుతుంది? దుర్నీతి పుడుతుంది. ఆ దుర్నీతి పుట్టించు సమస్త మోసం అన్నాడు. అక్కడ ఏముంది? అక్కడ మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. సాతాను బలం కనపరుస్తున్నాడట. ఎవరిలో? నశించుచున్న వారిలో. అంటే ఫేక్ మిరాకిల్స్ చూసి మోసపోతారు. అర్థమైందా? ఫేక్ అవి, నిజంగా అవి ఫేక్. అవి ఒరిజినల్కి డూప్లికేట్కి చాలా తేడా ఉంటుంది. ఒరిజినల్ యేసుప్రభు వారు ఒరిజినల్. గుడ్డివాడు వచ్చాడు అనుకోండి, యేసుప్రభు వారు ఏమి ఇచ్చారు? కొత్త కళ్ళు ఇచ్చారు. ఏమిచ్చారు? కొత్త కళ్ళు ఇచ్చారు. కొత్త కళ్ళు. పాత కళ్ళు తీసేసి కొత్త కళ్ళు. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు పార్ట్ పోయిందని ఆటోమొబైల్ షాప్కి వెళ్తే ఏం చేస్తాడు? కొత్త పార్ట్ ఇస్తాడు. మన ఆటోమొబైల్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? చెప్పండి, మన ఆటోమొబైల్స్ మొత్తం ఎవరి దగ్గర ఉంటాయి? దేవుడి దగ్గర ఉంటాయి. ఆయన ఇవ్వాలి. ఒకళ్ళు ఇస్తే ఆయన ఇస్తాడు. అలా ఇచ్చాడు యేసుప్రభు. అన్ని న్యూ పార్ట్స్, కొత్త పార్ట్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఫేక్ జరుగుతున్నాయి, చాలా ఫేక్. మొన్న ఒక ఆవిడ, హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, మోజెస్ ఏదో ఆయన పేరు, సాక్ష్యాలు చెప్పిస్తుంటాడు, పుట్టుకుంటాడు ఆయన. అలా ఆవిడ ఇద్దరు కూడా ప్రవక్తలే వాళ్ళు. అంటే మీకు తెలిసిన ప్రవక్తలు, మామూలు ప్రవక్తలు కాదు, మహాప్రవక్తలు అనమాట. ఆయన సాక్ష్యం చెప్పిస్తున్నాడు. అన్యజనులు ట్రోల్ చేస్తున్నారు దాన్ని. ఏం ట్రోల్ చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఒక ఆవిడ వచ్చింది, ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయట. అయ్యగారు ప్రవచించాడట, ఇక మీదట ఏం పోతాయి? దోమలు పోతాయి అన్నాడట. ఆవిడ ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. అయ్యగారు చెప్పినట్టు మా ఇంట్లో దోమలు పోనీ అని అంటుంది. ఏ దరిద్ర కొట్టి బతుకులు అనిపించింది నాకు. చూడండి, దోమలు పోతాయా? అయ్యగారు చెప్తే, అయ్యగారు ప్రవచిస్తారా దోమలు పోతాయని? దోమలు పోనీయా? అది సాక్ష్యం అది. మరి బాత్రూంలో బోళ్ళు క్రిములు ఉంటాయి, అవన్నీ ఎవరు ప్రవచిస్తే పోతాయి? బొద్దికలు, బల్లులు, ఈదులో కుక్కలు, ఎన్ని ఇళ్ళకి ప్రవచించాలి? ఇప్పుడు ఆవిడ ఇంట్లోంచి ఇంకొక ఇంటికి పంపేశాడు దేవుడు. ఈవిడ మహావిశ్వాసి కనుక. ఒక ఆవిడేమో ఎలకల బోని అంటది, ఒక ఆవిడేమో పిల్లులు బోని అంటది, ఒక ఆవిడేమో దోమల బోని అంటది, ఇంకొక ఆవిడ నల్లులు బోని అంటది, మరొక ఆవిడ పేలు బోని అంటది. మా ఐదారి సంత. ఈ సంత ఎక్కువైపోయింది మనకి. కాబట్టి డూప్లికేట్, అది ఫేక్, అది పక్కా ఫేక్. అది ఒరిజినల్ అలాంటివి ఉండవు. దేవుని పవర్ని ఇలాంటి చిల్లర పనులతో మిక్స్ చేయకూడదు. ఇదన్నీ సాతాను కనపరిచే బలం. కాబట్టి ఒరిజినల్లే, డూప్లికేటే. ఇప్పుడు డూప్లికేట్ దగ్గర కూడా వేల మంది ప్రజలు ఉంటున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించినట్టు అనుమతించేశాడు. ఇంకా స్క్రాప్ అది, ఇంకా మారరు మీరు, వదిలేసాడు అంతే. అసత్యానికి వదిలేశాడు. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటాం, వాడుకుందాం అనుకుంటాం, కానీ ఇంకెంత చూసినా రష్టబట్టేసి ఉంటాయి. అప్పుడు ఒక పిలుపు వినబడద్దు మనకి. ఏమని? పాస్ సామాన్లు కొంటాం అంటాడు. అప్పుడు ఏమంటాం? రా నాయన, దా ఇదిగో. ఒకప్పుడు నేను ప్రేమగా కొనుక్కున్న వస్తువే ఇది, ఒకప్పుడు నేను కావాలని కొనుక్కున్న వస్తువే ఇది. కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు? రష్టబట్టేసి, తుప్పు పట్టేసి, పనికి రాకుండా పోయిందని ఎవరికి వదిలేస్తున్నావు? నేను కొనుక్కుంటాను అన్నాడు, వదిలేస్తాను. దేవుడు కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే అసత్యానికి కొమ్ము కాస్తావో వదిలేస్తాడు నిన్ను. వదిలేస్తే ఆడొచ్చి, బావయ్యా ఐఎమ్ రెడీ, నాకు ఇచ్చేయండి అంటాడు. నాకు ఇచ్చేయండి, తీసుకుపోతే పడికెళ్ళిపో, దరిద్రం అంతా తీసుకెళ్ళిపో, చెత్త అంతా స్క్రాప్ తీసుకెళ్ళిపో అంటాడు అంతే ఆయన. అలాగ అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కాబట్టి ఐగుప్తు శకునగండ్రు ఎలా చేయగలిగారు? వాళ్ళ పవర్తో ఏమి చేయలే. దేవుడు అనుమతిస్తేనే ఎవడైనా చేయాలి. దేవుడు అనుమతించకుండా ఈ సృష్టిలో ఏది జరగదండి, రాసి పెట్టేసుకోండి. సృష్టి మొత్తం ఎవరబ్బ సొత్తు కాదు, మన అబ్బది. అంటే అచ్చ తెలుగులో చెప్తున్నాను. అబ్బా తండ్రి అంటాం కదా,
అబ్బా అంటే భూతపదం ఏం కాదండి ఓయ్. అబ్బా అంటే అర్థం ఏంటి? నా బైబిల్లో కూడా ఉంది, అబ్బా తండ్రి అని మొర్రపెట్టు అని ఉంది కదా. సో ఆ తండ్రిది, మన తండ్రిది, ఈ సృష్టి మొత్తం ఎవరిది? మన తండ్రిది. ఇక్కడ ఎవ్వరికీ అలాంటి అధికారాలు లేవు ఆయనకి తప్ప. ఆయన ఇస్తేనే ఎవడైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి. ఆయన ఇవ్వకుండా ఎవ్వడికి రాదు. ఆయన సుప్రీం, ఆయన సుప్రీం, సృష్టికర్త. ఒక్కడే ఉంటాడు కర్త, సృష్టి కర్త, ఆయనే కర్త. ఆయన లేకపోతే ఇక్కడ దేనికి ఎవడు కర్త కాడు. కాబట్టి ఇక్కడ అపవాదిదంటూ ఏమీ లేదండి. వాడేదో చేయడానికి ఉంటే ఎవరిది ఉంది? దేవునిదే ఉంది. పదార్థాలు కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, చివరికి ప్రళయం కానివ్వండి, విలయం కానివ్వండి, ఏదైనా ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచే రావాలి. కానీ సాతానుకి ఏ అధికారం దేవుడు ఇవ్వలేదు. వాడికి తెలిసిందల్లా ఒకటే: మోసం, దగ, కుట్ర, కుయుక్తి, తంత్రం. ఈ తంత్రంలో ఎవడు పడిపోతాడో వాడు మోసపోతాడు. ఇప్పుడు అందుకే ఈ అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తికి ఎవరైతే లొంగిపోతున్నారో, ఫరో అలాగే మోసపోయాడు. వాళ్ళని నమ్మి దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేశాడు. నడి సముద్రంలో ఏమైపోయారు? మొత్తం అందరూ మునిగిపోయారు. ప్రపంచానికి ఒక పాఠంగా మిగిలిపోయాడు, గుణపాఠంగా మిగిలిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు అర్థమైపోయిందా మీకు వాళ్ళు ఎలా చేశారో? దేవుని అనుమతితోనే ఎవడైనా ఏ కార్యమైనా చేయగలడు. దేవుని అనుమతి లేకుండా ఎవ్వరూ ఏది చేయలేరు. మ్యాజిక్లు చేయగలరు. ఏం చేయగలరు? మ్యాజిక్లు చేయగలరు. ఒరిజినల్గా ఎవడు చేయలేడు. చీప్ ట్రిక్కులు చేయగలరు. ఒరిజినల్గా ఎవడు ఆయన అనుమతి లేకుండా చేయలేడు. ఈ ఒక్క విషయం మీకు అర్థమైపోతే ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు అన్నట్టు ఉంటుంది. ఉప్పు కప్పు రంబు ఎలాగుంటాయట? ఒక పోలిక నుండు చూడ రుచుల జడవేరు అన్నట్టు మిరాకిల్స్, ఫేక్ మిరాకిల్స్ ఒక పోలిక నుండు చూడ జాడవేరు. చూడాలి, పరీక్షించి చూడాలి. అందుకే నేనంటలేదు ఆ మాట, దేవుడే అన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులంటే ఎక్కువ మందా తక్కువ మందా? అబ్బో చాలామంది ఉన్నారట. ఎప్పుడు ఇది రాయబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ మాట 1900 సంవత్సరాలు అవుతుంది రాయబడి. ప్రారంభ శతాబ్దంలో రాయబడింది, 1900 సంవత్సరాలు అవుతుంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ఆయా ఆత్మలను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా మీరేం చేయాలి? పరీక్షించాలి అన్నాడు. మీరేం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించకుండా దేన్ని కూడా నమ్మొద్దు, అన్నీ పరీక్షించండి అని చెప్తున్నాడు. రైట్. ఇప్పుడు చూద్దాం మరొక ప్రశ్న. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ అద్భుతమైనా దేవుడి వల్లే జరగాలి. సాతాను ఏ అద్భుతాలు చేయలేడు. ఏ మహత్కార్యమైనా దేవుని వల్లే జరగాలి. సాతాను ఏ మహత్కార్యాలు చేయలేడు. ఆయన మహత్కార్యాలకి, ఆయన సూచనలకి, సూచక్రియలకి బైబిల్లో ఒక ప్రూఫ్ ఉంది, ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్లోనే ఏదైనా జరగాలి. ఆ ప్యాటర్న్కి వ్యతిరేకంగా జరిగేదంతా ఫేకే. అర్థమైందా? బైబిల్ ప్యాటర్న్ అనుసరించి జరిగితే రియల్, బైబిల్ ప్యాటర్న్కి వ్యతిరేకంగా జరిగేదంతా దాన్ని ఏమంటారు? ఫేక్. అందుకే ఫేక్ మిరాకిల్స్. అది గుర్తుపెట్టుకోండి. అది ఒరిజినల్లా ఫేకా? ఒరిజినల్ అయితే బైబిల్తో సరిచూసుకోండి, ఇందులో ఉన్నట్టే జరగాలి. గుడ్డోడి కళ్ళు ఇచ్చానని ఎవరైనా అన్నారనుకోండి, బైబిల్లో ఇచ్చినట్టే ఇవ్వాలి. కుంటోడి కాళ్ళు ఇచ్చానని ఎవరైనా అన్నారనుకోండి, బైబిల్లో ఇచ్చినట్టే ఇవ్వాలి. అలా ఇస్తే ఓకే, నమ్మొచ్చు. అలా కాకుండా ట్రిక్కులు చేస్తున్నారనుకోండి, ట్రిక్కులు ఆయన నమ్మకూడదు. అప్పుడప్పుడు చూడండి, కళ్ళు వచ్చేసినాయి అంటారు, ఇవన్నీ అంటాడు. అసలు కళ్ళు వచ్చినోడికి ఇవన్నీ చెత్త అంతా అవసరం లేదు. ఆడు అసలు నీ దగ్గరే ఉంటాడు, వేదుకు దూకి ఎక్కడో పారిపోతాడు. ఉంటాడు ఎట్టండి ఇక్కడ పాల్సన్ గారు. ఇప్పుడు పాల్సన్ గారు కళ్ళు ఇచ్చారనుకోండి ఎవరికైనా కొత్త కళ్ళు, ఆ గుడ్డోడు ఇక్కడ ఉంటాడు ఏంటి? మా అమ్మేది మా నాన్న పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలాగదే పాల్సన్ గారు, నేను ఉన్నాను కదా, కృతజ్ఞతలు చెప్పాడు. వెళ్ళవాడి బాబు, తర్వాత చూద్దాం, మీ కృతజ్ఞత చెప్పమని మళ్ళీ వస్తానంటే పోతాడు. 9 10 మంది శుద్ధులయ్యారట. వచ్చిన వాళ్ళు ఎంతమంది అట? ఒకడే, మిగిలిన 9 మంది జంపు చేయాలని అట. యేసుప్రభు వారికే కృతజ్ఞత చెప్పడానికి అక్కడ లేరు. వీళ్ళు ఇంకా చక్కగా కూర్చొని ఈయన పెద్ద లెక్కలు వేస్తారు. మరి ఇవన్నీ అంటాడు. ఆడికి చిన్నప్పటి నుంచి లెక్కలు వచ్చేటి. నిజంగా పుట్టుగుడ్డోడు అయితే ఎక్కడ చెప్తాడు నీకు? మరి కుంటోడిని కాళ్ళు ఇచ్చే నడిచి చూపించంటే వాళ్ళు నాకులా కుంటుతుంటారు. ఇప్పుడు నేను అలా కుంటున్నా. అలాగా పూర్తిగా కొత్త కాలు కొత్త పాటు వేస్తే సర్రమని వెళ్ళిపోవాలి హైవేలో బండి, ఇంకా కుంటకూడదు. కొత్త పాటు వేస్తే బండి ఎలా వెళ్ళాలి? సర్రని వెళ్ళిపోవాలి హైవేలో.
పరుగులెత్తి గంతులేసేయాలి. బైబిల్లో అలాగే గంతులేసారు, బైబిల్ అలా ఎగిరేశారు. పోలియో కాళ్ళు కూడా ఒరిజినల్ కాళ్ళు అయిపోయినాయి. ఊచకాళ్ళు చేతులు గలవాడికి ఏ కాళ్ళు వచ్చేసినాయి? నాకులాంటి కాళ్ళు వచ్చేసినాయి. అందుకే మరి బలమైన కాళ్ళు కాబట్టి ఇద్దరు మీద అడిపోయినా కానీ ఎరగలేదు. వేదిక మీద ఇద్దరు పడ్డారు మహానుభావులు. నా కాలేమో ఐరన్ మెట్లో దూరిపోయింది, దాని మీద ఒక ఇద్దరు పడుకున్నారు. ఈలోగా మా రాజేష్ కాపాడదామని వచ్చి ఆడు పడుకున్నాడు మహానుభావుడు. సో అయినా కానీ నా కాలు ఎరగలేదంటే గట్టిదే కదా, మంచి స్ట్రాంగ్ ఎముక అనమాట నాది. సో అలాగా ఇలాగ అయిపోవాలి, కాలు గట్టిగా అయిపోవాలి. పోలియో కాళ్ళు పోవాలి, మంచి కాళ్ళు వచ్చేయాలి. అందుకే ఫేక్కి ఒరిజినల్కి తేడా తెలుసుకోండి. బైబిల్లో జరిగినట్టు జరిగితే నమ్మండి, ఒరిజినల్ అది. ఎక్కడైనా జరిగితే అలాగా నమ్మండి, అది నిజం, అది తెలిసిపోద్ది, ప్రూఫ్ ఉంటుంది, బైబిల్ ప్రూఫే, అది కళ్ళ ముందు కనబడుతుంది కూడా. ఇప్పుడు యేసుప్రభు వారు కాళ్ళు పబ్లిక్గా ఇచ్చారు, సీక్రెట్కి కాదు. యేసుప్రభు వారు కాళ్ళు పబ్లిక్గా ఇచ్చారు. యేసుప్రభు వారు చచ్చిపోయిన ఎక్కడికి వెళ్ళి శ్మశానానికి వెళ్ళి మరీ బతికించాడు. మామూలు విషయం కాదు అది. ఆ రోజుల్లో మీడియా లేక, ఆ రోజుల్లో కానీ మీడియా ఉండుంటే అన్న పాలసన అన్న ఎలాగుండేది? మామూలుగా ఉండేది కాదు. ఇంకా నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభా మీడియా ఉన్న రోజుల్లో వచ్చి ఉంటే ఎంత బాగుండేది ప్రభా, సులువైపోయేది ప్రభా మా పని మాకు అనుకుంటుందా. అంతే కదండి. స్క్రిప్చర్స్కి వీడియో ఎవిడెన్స్కి తేడా ఉంది కదా మరి. డైరెక్ట్ ఇంకా యూట్యూబ్ నిండా ఆయన వీడియోలే ఉండును. మెస్సియా వచ్చాడు, నాయన విధవరాల కుమారుణ్ణి బతికించాడు. మెస్సియా వచ్చాడు, లాజర్ని 4 రోజుల తర్వాత సమాధిలోని తీసుకొచ్చాడు. ఆ 4 రోజులు మన వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటూ కూర్చుందరు అక్కడ. బ్రేకింగ్ న్యూస్, ఇదిగో సమాధి దగ్గర స్టేట్యూన్, సమాధి దగ్గర కెమెరామెన్ గంగతో రాంబాబు అందరు ఏంటి సమాధి దగ్గర, ఇంక అక్కడే ఉందరు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి సత్యాసత్యాల మధ్య వ్యత్యాసాలు మీరు తెలుసుకుని మంచి మంచి అనుభవజ్ఞానులుగా మారాలని ప్రభు పేరిట మీ అందరినీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మరొక సందర్భం చూద్దాం. మరొక క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్స్ కొంచెం అందంగా రాస్తే బాగుండేది. నా పేరు అలెక్స్. మా ఇంటిలో నేను ఒక్కడనే రక్షణ పొందాను. అమ్మా నాన్న అక్క వాళ్ళు రక్షణ పొందలేదు. వాళ్ళు రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? నువ్వేం చేయడానికి ఏమీ లేదు, నువ్వు నీ రక్షణ కాపాడుకోవాలంతే. అర్థమైందా? ఎవరి రక్షణ గురించి మనం ఏం చేయలేం. మన రక్షణ మనం కాపాడుకుంటూ దేవుని జ్ఞానానుసారంగా మనం బ్రతుకుతూ మనం వాళ్ళ మధ్యలో ఒక సాక్షిగా జీవితాన్ని జీవిస్తూ దేవుని జ్ఞానాన్ని వాళ్ళకు కూడా ప్రకటించాలి, పంచిపెట్టాలి, నేర్పించాలి, అంతే. మనం ఏమీ చేయలేం. ఇప్పుడు రక్షణ అనేది వ్యక్తిగతం, బలవంతంగా ఇచ్చేది కాదు అసలు. ఇది ఎవరికి వాళ్ళకి లోపల పుట్టాలి. ఇప్పుడు ఒక 100 విత్తనాలు చల్లాడండి, ఆయనే చల్లాడు 100 విత్తనాలు. ఎన్ని ఫలించాయి? 25% ఫలించాయి. 75% ఏమైనాయి? 75% ఏమైనాయి? పోనీ 25% ఫలించినాయి. ఇప్పుడు రక్షణ అనేది నా వ్యక్తిగతం, అంతే. ఎవరి వ్యక్తిగతం వాళ్ళు. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. పాస్టర్ గారు పరిశుద్ధంగా దేవుని పనిలో ఉన్నారని పాస్టర్ గారు పిల్లలు కూడా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేదది. ఇప్పుడు దావీదు సూపర్ హీరో విశ్వాసంలో, మరి దావీదు పిల్లలందరూ సూపర్ హీరోలా? కాదు. సమూయేలు సూపర్ హీరో విశ్వాసంలో, గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి. మరి ఆయన పిల్లలు ఏమైపోయారు? పనికి రాకుండా పోయారు. రక్షణ అనేది వ్యక్తిగతం అమ్మా. నేను ఆరోగ్యంగా ఉన్నాను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా పిన్ని, మా బాబాయ్ వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఏం చేయాలని అడిగామనుకో, ఏం చేయాలి చెప్పు? నువ్వు చెప్పు. అసలు ఆరోగ్యం అంటే ఎలాగొస్తుంది చెప్పండి? వస్తుందా? అలాగంటే ఆరోగ్యం వస్తుందా? రాదు. ఆరోగ్యం అంటే ఎలాగొస్తుందంటే, 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎంత టైం పడుతుందో కొంత ఆరోగ్యం సంపాదించడానికి కూడా అంత టైమే పడుతుంది. 1,00,00,000 రూపాయలు సంపాదించి బ్యాంకులో దాచుకోవడం ఎంత కష్టమో, ఆరోగ్యాన్ని దాచుకోవడం కూడా అంతే కష్టం. ఆరోగ్యం అంటే అదొక జీవన విధానం. ఆహారం దగ్గర నుంచి, నిద్ర దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, శ్వాస దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, తర్వాత బ్రెయిన్, మైండ్, ప్రశాంతత,
ఇన్ని ఉంటాయి ఆరోగ్యం మీద, చాలా డిపెండ్ అవుతాయి. ఇవన్నీ కాకుండా హెరిడిటరీ అనేది ఉండనే ఉంది మనకి, మహాభాగ్యం. సో ఆరోగ్యం ఎలాగైతే మనం చూసుకుంటున్నామో రక్షణ కూడా మనమే. ఇప్పుడు మరి ఇతరుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇప్పుడు మీ అందరిని ఇక్కడికి పిలిచింది ఎందుకు? మిమ్మల్ని రక్షణలో పరిపూర్ణులుగా నడిపించడానికి, నిలబెట్టడానికి, సత్యంలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి. ఇప్పుడు మా అమ్మ ఏంటి, మరి మా నాన్న ఏంటి, మా తమ్ముడు ఏంటంటే చెప్పటం వరకు మన బాధ్యత. వింటారా వినరా మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. నేను రక్షణ పొందాను, మా ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు, నేనేమి చేయాలి? ఇది కదా ప్రశ్న. యేసు ప్రభువారు రక్షణకి కర్త. ఏంటది? రక్షణకర్త. రక్షణకర్త 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ 12 మంది బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరిది? యేసు ప్రభుదే. వాళ్ళ చేతులు కడుక్కోకుండా భోజనం చేసినా ఆయనే రెస్పాన్సిబిలిటీ. మరి అంతే కదా. ఈ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారని అడుగుతున్నారంట. ఆయనే రెస్పాన్సిబిలిటీ చేతులు కడుక్కోపోయినా సరే. ఈ 12 మందిలో ఒకడిని యేసుప్రభు ఏం చేయలేకపోయారు? దేవునికి అసాధ్యమైనది ఏదైనానో కలదా? ఇస్కరియోతు యోధాను రక్షించటం ఆయనకు అసాధ్యం అయిపోయింది. అయిందా అవలేదా? ఎందుకు అసాధ్యమైంది? స్వేచ్ఛ ఇచ్చిన చోట సాధ్యాసాధ్యాలకు చోటు ఉంటుంది, బలవంతం ఉన్న చోట సాధ్యాసాధ్యాలకు చోటు ఉండదు. ఇప్పుడు దేవుడు బలవంతంగా ఇస్కరియోతును తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి పరలోకానికి, ఇంకా దానికి ఏమీ లేదు. ఇంకా ఎలాగూ ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకి వెళ్ళిపోతాడు. కానీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఈరోజు పాట అదే, ఈరోజు సాయంత్రం పాట అదే. దేవుడు ఉన్నాడు, నేను చూస్తున్నాడు. పాట అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. మీకు భయం పుట్టాలండి, అదే పాట. మీకు భయం పుట్టాలి. ఒంటరిగా ప్రశాంతంగా వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఖచ్చితంగా భయం పుట్టి తీరద్ది. అందుకే ఎవరితో పాడించలే, నేనే పాడిద్దాం అనుకున్నాను. సింగర్స్ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఎందుకో మనసుకు అనిపించింది, నా ఫీల్ వస్తుంది ఇటు వాళ్ళకి అనిపించి నేనే పాడేశాను. ఇంకా మళ్ళీ ఇంకో పాట ఉంది, అది కూడా వేరే సింగర్తో పాడిద్దామని అనుకుని హైదరాబాద్ సింగర్కి ఇచ్చాను. ఆయనకు రొంప చేసింది అన్నాడు నిన్న. ఆయనకు రొంప చేసి నాకు కొంప ముంచింది. రాత్రి నాకు 3 అయింది ఇంటికి వచ్చేసరికి. నిజం, రాత్రి 3 గంటలకు 3:30కు పడుకున్నాను నేను రాత్రి. మొన్న కూడా అంతే. సో ఓ పక్కేమో ఇది ఉండనే ఉంది, కాలు నొప్పి. సరే, అది కూడా నేనే పాడాను. ఇప్పుడు ఈ ఎక్కడున్నాం మనం? పాటకు ముందు ఏదో చెప్తూ మర్చిపోయాను నేను. ఇస్కరియోతు యూదాని దేవుడు స్వేచ్ఛకు అప్పగించాడు. జీవము మరణము ఎంచుకో, ఎంపిక నీదే అన్నాడు. అక్కడ ఇంకా బలవంతం లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఇస్కరియోతుని ఎందుకు రక్షించలేకపోయాడు అంటే అతనికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను బట్టి. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దుర్వినియోగం చేసుకుంటే రక్షించాడు. కాబట్టి నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. ఎవరి రక్షణ వాళ్ళు ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. నాకు అన్నం బాగానే అరుగుతుందండి, మా అమ్మ అన్నం అరిగించాలంటే ఏం చేయాలండి అని అడిగావు అనుకున్నాను. నేనేం చేయని చెప్పు. ఇప్పుడు మీ అమ్మగారు అన్నం అరిగించాలంటే నువ్వు ఏం చేయాలి చెప్పు? చెప్పు, ఏం చేయాలి? మీ అమ్మగారు కడుపులో అన్నం అరగాలంటే నువ్వేం చేయగలవు? మహా అయితే ట్యాబ్లెట్ ఇవ్వగలవు, లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలవు, అంతేనా? ఇంకేం చేయగలవు? అమ్మ అలా తినేసేసి రుబ్బురోల్లో కూసోకు, కాసేపు అటు నడుస్తూ ఉండు, లేదని ఏదైనా పని చేస్తూ ఉండు, అప్పుడు తిన్నది కొంచెం వంట పడద్దని చెప్పగలవు. ఇంకేం చేయగలవు? ఇంకా అంతే, అంతకు మించి ఏం చేయగలవు? ఇప్పుడు రక్షణకి ఏం చేయగలవు? వాక్యం వినిపించగలవు. నువ్వు ఎలా రక్షణ పొందావో అదే ప్యాటర్న్. నువ్వు ఎలా పొందావు రక్షణ? వాక్యం విన్నావు. ఇంకేం చేసావు? సభలకు వెళ్ళావు, అంతేనా? విన్నావు. విన్నదాన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేం చేయలేదు? వదలలేదు. అది అక్కడ నువ్వు పాస్ అయ్యావు. కొంతమంది వింటారు, అబ్బో ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నారు, పండగ కదా చుట్టాలను కూడా తీసుకొచ్చేస్తుంటారు ఇక్కడికి. వాళ్ళు వస్తారు, కాసేపు కూర్చుంటారు. ఇలా ఉంటాయి మీ సభలో, బాగున్నాయి, బాగానే వేసారు. భోజనాలు ఎక్కడ పెడతారు? అక్కడ. ప్రసాదమా? కళ్ళు కద్దుకున్నాం, తినేసాం. మరి ఏంటి సాయంత్రం సినిమాకి వెళ్దామా బావా అంటాడు. పొద్దున్న రమ్మని ఎక్కడికి వచ్చాడు? సభకు వచ్చాడు. మరి సాయంత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ బావ కూడా సినిమాకి వెళ్ళాలి, పండగ కదా, కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కదా. అది వాళ్ళ అంటే విన్నారు. మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు అంటే పాస్ అవ్వలేదంటే ఇంకా రక్షణలోకి వచ్చే అవకాశం లేదన్నమాట. అంటే రక్షణలోకి రావడమే గొప్ప అదృష్టం అమ్మా. మీరు అదృష్టవంతులు. మీరు
గట్టి కొట్టుకోండి మీకు మీరు చప్పట్లో. ఎంత అదృష్టం అనుకుంటున్నారు అది. రక్షణలోకి రావడమే గొప్ప ధన్యత అది. లక్కీ లాటరీ తగిలింది మనకి. అందరికీ తగలదు. అందరూ మారరు. అందరికీ వినబడినా అందరూ రారు. అందరికీ ఎక్కదు ఇది. ఏర్పరచబడిన వారు కొందరికే దక్కుతాయి, అందరికీ దక్కవు. చాలామంది ఉంటారట. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకో. ఇతరులను కూడా రక్షించడానికి ప్రయత్నించు. సత్యం చెప్పు. వింటే వింటారు, లేకపోతే నీ పాదాలు దులుపుకొని వచ్చేయడం. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ప్రార్థన చేయి, ప్రకటించు, బోధించు, నేర్పించు. ఆ తర్వాత దేవుడికి విడిచిపెట్టు. అపోస్తలులు కూడా, అపోస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది. అపోస్తలు ఎవరిని మార్చలేదంట. అపోస్తలు వాక్యమే ప్రకటించారట. వారిని ప్రభు సమకూర్చుకున్నాడట వాక్యం ప్రకటిస్తే. చూడండి అక్కడ రాయబడింది ఆ మాట. అపోస్తల కార్యాల్లో రాయబడింది 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ, అపోస్తల కార్యాలు 2:47. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చేర్చే పని ఎవరిది? ప్రభువుది. ప్రకటించే పని ఎవరిది? మంది. వింటే చేరుస్తాడు, వినకపోతే వదిలేస్తాడు. సో కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీ రక్షణ మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ ఫీల్ అయిపోకండి. ముందు ఎవరినో మార్చేద్దామని కాదు, మనం మారామా లేదు చూసుకోండి, అంతే. అర్థమైందా? తర్వాత ఇతరుల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సత్యంలో నిలబెట్టాలన్నదే నా కోరిక. అందరినీ కలుపుకోవాలన్నదే నా కోరిక. ముఖ్యంగా మరలా చెప్తున్నాను, నా సువార్త శైలి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు నాకు ఇచ్చిన ఏర్పాటు, ఏ ఒక్కరూ నశింపవలనని హెచ్చరింపక అంతటా అందరూ మారు మనసు పొందాలి. నాకు అన్యజనులు కూడా ఇంపార్టెంట్. నేను వాళ్ళనే దూరం చేసుకోను. ఐ లవ్ దెమ్ అలాట్. నాకు వాళ్ళు కావాలి. వాళ్ళను కూడా సత్యంలో నిలబెట్టాలి. వాళ్ళను కూడా నేను ప్రేమిస్తాను, నేను ద్వేషించను. దానికోసం ఎంతైనా తగ్గుతాను. సో అందరినీ కలుపుకుపోవాలని నా తత్వం, అందరినీ కలుపుకోపోవాలని నా ఆలోచన, అందరినీ సత్యంలో నిలబెట్టాలన్న ఒక్క ఉద్దేశంతోనే. సత్యాన్ని అలవాటు చేస్తే విన్నవాడు వింటాడు, విననివాడు వినడు. ఫేస్బుక్ కూడా వెళ్ళి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? వాక్యం ప్రకటించాడు. అతనికి ఎక్కలేదు, పొమ్మన్నాడు. తర్వాత చూద్దాంలే పౌలు మళ్ళీ కలుద్దాం, యూ కెన్ గో అన్నాడంట. ఎందుకు? అతనికి చెప్పబడినటువంటి పాయింట్లు, అమ్మో ఈయన ఏవో పాయింట్లు చెప్తున్నాడు. ఇవి ఆశా నిగ్రహం గురించి చెప్తున్నాడు, తీర్పు గురించి చెప్తున్నాడు. ఈ మనకి రుచించట్లేదు. డబ్బులు ఏమైనా వస్తాయని చూశాను నేను. మనోడేమో లంచం ఇవ్వడానికి రెడీగా లేడు, వాక్యం చెప్తున్నాడు అనుకున్నాడు. సో కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీరు జాగ్రత్తగా ఉన్నారో లేదు చూసుకోండి. అర్థమైందా? ఎక్కువ శాతం మన క్రిస్టియన్స్లో ఏమనుకుంటారంటే, నేను బాప్తిసం పొందేసాను ఇంకంతా అయిపోయింది అనుకుంటారు. ఇంకెవడొకడు ముంచేయాలని చూస్తుంటారు. నువ్వు ముంచకో, ముందు నువ్వు మునిగిపోయకుండా చూసుకో. ముంచడం కాదు మన బాధ్యత. మన బాధ్యత ఏంటి? నువ్వు మునిగిపోకుండా చూసుకోవడం మొదటి నీ బాధ్యత. తర్వాత అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పాల్సింది చెప్పు, చేయాల్సింది చెయ్యి. రైట్? అట్టి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇంకేమున్నాయి? బ్రోమా గురించి 4-5 రాశారు, రేపు చెప్తాను. ఇప్పుడు అదంతా చెప్పాలంటే టైం పడుతుంది. రేపు ఖచ్చితంగా చెప్తాను. కీర్తన 95 అధ్యాయం 3వ వచనం. ఇదే లాస్ట్ క్వశ్చనే. 5 అయిపోయింది. మళ్ళీ సాయంత్రం రావాలి కదా, రెడీ. గంట టైం ఉంది మీకు. 95 అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహత్యం గల మహారాజాను ఉంది. అంటే ఉన్నారా? ఇంకా దేవతలు చాలామంది ఉన్నారు కదా, వేరే దేవతలో దేవుళ్ళు కూడా ఉన్నారా అని అడుగుతున్నారు. అది క్వశ్చన్. మీరు చెప్పండి, ఉన్నారా? దేవుళ్ళు ఉన్నారా? ఇంకా దేవతలు ఉన్నారా? ఇంకా అనబడిన వారు ఉన్నారు. అర్థమైందా? పాయింట్ అర్థం చేసుకోవాలి. అనబడిన వారు ఉంటారు కానీ నిజంగా ఉండరు. కానీ దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, మనుష్యులందరికీ తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. బైబిల్ అదే చెప్తుంది, దేవుడు ఒక్కడే. అనబడిన వారు ఉన్నారన్నాడు కొరింథీ పత్రికలో. అనబడిన వారు ఎప్పుడూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అన్నట్టు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇవాళ రేపు సినిమా హీరోలు కూడా ఏమైపోతున్నారు? దేవుళ్ళు. సినిమా హీరోయిన్లు దేవతలు. ఖుష్బూ గారికి ఒక దేవాలయం ఉంది. నమిత అనే ఒక హీరోయిన్కి ఒక దేవాలయం ఉంది. అమితాబ్ బచ్చన్ గారికి ఒక దేవాలయం ఉంది. ఇలా ఉంటాయి. మొన్న ఆయన ఎవరో పూరి జగన్నాథ్ గారి విగ్రహం ప్రతిష్ఠించాడు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. అలాగ ఉంటారు.
ఇంకా దేవుళ్ళు దేవతలు అనేవి ఎవరు కావాలంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా పడితే అలా తయారు చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ సృష్టికర్త ఒకటే. సూర్యుళ్ళు 100 మంది ఉండరు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి, ఒక్కటే ఆకాశం, అలాగే ఒక్కడే తండ్రి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది? దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది? కాసేపు 10 మంది అనుకోండి, ఎలాగుంటుంది పరిపాలన? ఎలాగుంటుంది చెప్పండి. 10 మంది ప్రధానమంత్రులు ఉన్నారండి మనకి, అందరికీ సమానమైన అధికారాలు ఉన్నాయి. దేశం ఎలా ఉంటుంది చెప్పండి? అట్టుడికిపోద్ది. ఒకరు ఎడ్డమంటే ఒకటి తెడ్డమంటారు, ఒకటి ముందుకు లాగితే ఒకడు వెనక్కి లాగుతాడు. ఇప్పుడు ఒకే కారు అండి, 4 మూలల స్టీరింగ్లు ఉన్నాయి, 4 డ్రైవర్లు ఉన్నారు, 4 ఇంజిన్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒకటే కారు, 4 మూలల స్టీరింగ్స్ ఉన్నాయి, 4 డ్రైవర్లు ఉన్నారు, 4 ఇంజిన్లు ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు ఆ కారుని? నువ్వు రాజమండ్రి వెళ్తానంటాడు, కాకినాడ వెళ్తానంటాడు, ఆ పక్కన ఉన్నాడు రామచంద్రపురం వెళ్తా అంటాడు, ఈ పక్కన ఉన్నాడు రాజానగరం వెళ్తామంటాడు. ఇది ఇంకెక్కడికి వెళ్తా పెద్దకాల్లో పడిపోద్ది. అంతే. అలాగే దేవుళ్ళు ఉంటే ఇప్పుడు ఎలాగైతే వీళ్ళందరూ కొట్టు చేస్తున్నారో మతాల కోసం, దేవుళ్ళు కూడా అలాగే కొట్టు చదురు. అప్పుడు యుద్ధాలు, బాంబులు ఆకాశాలు వినబడేవి మనకి. భూమి మీద వినబడుతుంది ఇప్పుడు బాంబుల మూతలు, అప్పుడు ఎక్కడ వినబడేవి మనకి? ఆకాశాలు వినబడేవి బాంబుల మూతలు. ఎందుకంటే ఈ దేవుడు ఆ దేవుడి మీద బాంబు వేస్తాడు, ఆ దేవుడు ఇంకో దేవుడి మీద బాంబు వేస్తాడు, ఆ దేవుడు ఈ దేవుడి మీద వేస్తాడు, మొత్తం మీద 4 దేవుడు ఏకమైపోయి ఇంకో దేవుడి మీద వేస్తాడు. వినడానికే చాలా చికాగ్గా ఉంది, అవునా కదా? కానీ ఆకాశం ప్రశాంతంగా ఉంది. మనకు వినడానికి చికాగ్గా ఉంది, ఆకాశం ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. అంటే ఒక్కడే తండ్రి, ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు. మనం వివిధ తంత్రాలు కల్పించుకున్నాం, మనం విడిపోయాం. మతాల పేరిట, కులాల పేరిట, జాతుల పేరిట, ప్రాంతాల పేరిట, దేశాల పేరిట విడిపోయి కొట్టు బతుకుతున్నాం. కానీ అందరికీ ఒక్కడే తండ్రి, అందరికీ ఒక్కడే సృష్టికర్త, అందరి మనుష్యులకు ఒక్కటే పోలిక, ఒక్కటే స్వరూపం. ఇది అర్థమైన వాడు ఆ సత్యవంతుడైన వానిని ఎరగడానికి ప్రయత్నిస్తాడు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించెను. అర్థమైందా? సో కాబట్టి అందరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవతలందరిపైన మహత్యము గల మహారాజు అని ఎందుకు వ్రాయబడిందంటే, మనుష్యులు కల్పించుకున్నవి ఉన్నాయి గనుక వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రవక్తలు ఇలాంటి పదప్రయోగాలు చేశారు. అర్థమైందా? హీ ఈజ్ ద సుప్రీం, హీ ఈజ్ ద రియల్ అని చెప్పడం కోసం మీరు పెట్టుకున్న అబద్ధాలన్నిటికంటే ఆయన మహత్యము గలవాడు, మీరు పెట్టుకున్న అబద్ధాల కంటే ఆయన మహత్యము గల మహారాజు ఒక్కడే తండ్రి, ఆత్మయై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయై ఉన్నాడు. అందుకే ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే విషయాన్ని స్పష్టీకరించే క్రమంలో వ్రాయబడినటువంటి వచనాలు ఇవి. ఇవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సంతోషం. రేపు మిగిలినవి కొనసాగిద్దాం. ఇవి పాటి ప్రసాద్ గారు జాగ్రత్తగా దాచిపెడతారు. ఎక్కడున్నారు ఈయన? కింది పోయారా? సరే, ఎక్కడుంటే అక్కడ వచ్చి దాచిపెట్టండి. రేపు మిగిలినవి మాట్లాడుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా వస్తే, కొత్త వాళ్ళు వస్తే కనుక మీకు అకామిడేషన్ పైన మగవాళ్ళకి, క్రింద ఆడవాళ్ళకి ఏర్పాటు చేశారు. కొంచెం ఇబ్బందిగా ఉన్న వాక్యం కోసం భరించేయండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఘనత పక్కన పెట్టేయండి, మీ మహిమ పక్కన పెట్టేయండి. మీ ఇళ్ళ దగ్గర టైల్స్ ఉండొచ్చు, సూపర్గా గ్రనైట్ ఉండొచ్చు, ఏసీలు ఉండొచ్చు, మా తాపేశ్వరం పిల్ల మీ ఇంటి దగ్గర అన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్నీ ఉండకపోవచ్చు. లేకపోయినా మీరు ఏమవ్వాలి? ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వండి. దేవుని కొరకు మనం ఏమవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి. యేసు ప్రభువు ఎంత అడ్జస్ట్ అయినప్పుడు ఆయనకంటే గొప్పలో మనం చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు నేను అడ్జస్ట్ అవ్వలేనండి బాబు, ఇక్కడ ఇలా ఉందంటే నీకు దోమలు కొడుతున్నాయంటే, యేసు ప్రభుకి అసలు నక్కలు బొరియలు ఉన్నాయట, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయట, ఆయనకి తలవాల్చుకోవడానికి ఏం లేదట, స్థలం కూడా లేదట. ఆయన అడ్జస్ట్ అయ్యాడా అవ్వలేదా? నీకోసం నా కోసం. ఒక మంచిది కావాలంటే అడ్జస్ట్ అవ్వాలండి. ఒకటి మంచిది కావాలంటే ఏం చేయాలి? అడ్జస్ట్ అవ్వాలి. అయినా మీకోసం ఏమి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం. అది మీ ఇల్లు, మీకు నచ్చినట్టు మీరే చేసుకోండి. మీరే తుడుచుకోండి, మీరే శుభ్రం చేసుకోండి, మీరే నీట్గా సెట్ చేసుకోండి, మీరే సర్దుకోండి, మీరే అందంగా ఉంచుకోండి, మీరే వండుకోండి, మీరే తినండి, మీరే కిరాణా సామాన్లు తెచ్చుకోండి. ఏంటి? మీరే బియ్యం కొనుక్కు తెచ్చుకోండి, చక్కగా వండుకోండి, వనభోజనాలకు వెళ్ళినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తప్పే ఉంది? చక్కగా వాకి ఇవ్వనండి, వెళ్ళిపోండి. అలా ఉండండి, మాకు కొంచెం భారం తగ్గుద్ది. సో మీరందరూ బాగుండాలి, అందుకే ఎంత శ్రద్ధ తీసుకున్నాం. సో ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా దయచేసి క్షమించండి. ఇది అందరికీ సంబంధించింది కనుక కొంచెం ఉపవాస దీక్షలతో ముందుకు కదలండి.
ఇక్కడ సంపూర్ణమైనవి ఏవి లభించకపోవచ్చు, అన్నీ అరకొరగా ఉండొచ్చు. అంటే ఫుల్ మీల్స్ కాకుండా ప్లేట్ మీల్సే ఉండొచ్చు ఒక్కోసారి. వాటికి కూడా అడ్జస్ట్ అవ్వండి. అందరి కోసం ఇది పంచుకు తిందాం, కలిసిమెలిసి ఉందాం, వాక్యం నేర్చుకుందాం, పరలోకానికి పోదాం. ఆ ఒక్కటే మన కాన్సెప్ట్. అయినా మీకు ఏ ఇబ్బంది ఇక్కడ రానివ్వం. మా పిల్లలు మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఒకవేళ ఎవరైనా అరాకొర ఎవరైనా కొంచెం దురుసుగా ప్రవర్తించినా, ఏమో మరి అందరినీ నేను కంట్రోల్ చేయలేను కదా, నా ముఖం చూసి కొంచెం సర్దుకోండి. వాళ్ళలో ఏం చూడండి, నా ముఖం చూసి కొంచెం సర్దుకోండి. అందరూ ఐకమత్యంగా ఉండండి, దేవుని ప్రేమలో వర్ధిల్లండి. రాత్రికి కలుసుకుందామండి, లేచి నిలబడండి, ప్రార్థన చేద్దామండి. రైట్. పాల్సనన్న వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. సాయంత్రం మరలా 2 సెషన్స్ ఉంటాయి. పాల్సనన్న మాట్లాడతారు, ప్రభుత్వం అయితే నేను కూడా మాట్లాడతాను. నా కాలు సంపూర్ణంగా స్వస్థపరచబడితే మీ అందరికి గుండు కొట్టించేస్తాను. సరదాగా రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించే నీ గొప్ప భాగ్యం, ఈ సహవాసం, ఈ రక్షణ సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మాకున్న అనేకమైన అనుమానాలు నీ లేఖనాల ద్వారా వాక్యపు అర్థంలో సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడానికి కోసం మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. నీ దాసుని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఇంకనూ తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యంతో, సర్వాంగ పుష్టితో నీ యొక్క పరిచర్యలో బలమైన నీ పాత్రగా నీ దాసుని ఇంకనూ వాడుకోండి తండ్రి. ఇప్పటివరకు చేర్చబడి నీ వాక్య దర్శనాన్ని విన్న బిడ్డలు అనుమానాలను నివృత్తి చేసుకొని సత్యములో ప్రతిష్ఠితం అవడానికి తమను తామే సమర్పించుకున్న బిడ్డలను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. వారు విడిచి వచ్చిన కుటుంబాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలు తండ్రి క్రమశిక్షణతో నీ కొరకు సాక్షులుగా ఈ ప్రాంతంలో నేర్చుకొని తమ బ్రతుకులను మార్చుకొని అనేక మందికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగత సత్య జీవితంతో ఉండడానికి సహాయం దయచండి. అక్షయ ఆహారాన్ని బిడ్డలు ప్రభువా కలిగి ఉండి వితరణ చెందించడానికి సహాయం దయచేయండి. సంపూర్ణమైన నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మంచి వాతావరణంలో ప్రభువా నీ యొక్క వాక్య సత్యాలను మాకు బోధించారు. వందనాలు అర్పిస్తూ అన్ని విషయంలో మీరే ఉన్నతమైన నీ ఆలోచన చొప్పున నడిపిస్తుంది దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏ లోటు లేకుండా ఈ దినమంతా కూడా తిరిగి మరలా మేము రాత్రికి చేర్చబడి ప్రభువా నీ వాక్య దర్శనంతో నింపబడి రేపబడి పురుకొల్పబడ్డానికి సహాయం దయచేయమని దాసునికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభు మా రక్షకుడు ఈ కార్యాలన్నింటినీ తలపెట్టి దర్శనమిచ్చి నడిపిస్తూ ఉన్నతమైన ఆలోచన చొప్పున నడిపిస్తున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.